హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హరి. మరి నవోదయ 5th క్లాస్కి సంబంధించినటువంటి 6వ తరగతి కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. 2023-24కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు చూద్దామండి. మరి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఇప్పుడు మనకి కనిపిస్తుందండి. జనవరి 31వ తేదీ అండి. 2023 సంవత్సరము జనవరి 31వ తేదీ వరకు మనం అప్లై చేసుకోవడానికి అవుతుందండి. అంటే ఈ నెల చివరండి. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్ 29 అండి. ఏప్రిల్ 29, 2023 వరకు ఆ తేదీన మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ అండి ఇది. దీనిలో మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలన్నది కూడా మీకు లింక్ అయితే పెడతానండి. మరి ఈ యొక్క వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చండి. మరి మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే సాటర్డే అండి, ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 11:30 గంటలకు మనకి ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుందండి. 2023-24 సంబంధించినటువంటి నవోదయ ఎగ్జామ్ అయితే. మరి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుందండి. జనవరి 31వ తేదీ 2023 వరకు అండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నది కూడా నేను వీడియో అయితే చేసి పెడతానండి. తప్పనిసరిగా చూడండి. మరి మనకి ఏమేమి కావాలి, ఏమేమి రిక్వైర్మెంట్ ఉండాలి అన్నది ఇక్కడ చూద్దామండి. ఇక్కడ సర్టిఫికెట్ మీద ఒక సర్టిఫికెట్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టానండి. ఒక పీడిఎఫ్ రూపంలో పెట్టానండి. చూడండి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆ సర్టిఫికెట్ని నింపండి. నింపిన తర్వాత పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ ఎవరైతే వాళ్ళు సంతకం పెట్టి ఆ కాపీని కూడా జెరాక్స్ అయితే మన యొక్క మొబైల్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఉండాలండి. మరి అది కూడా ఉండాలండి. అదేవిధంగా పిల్లవాడి యొక్క ఫోటోగ్రాఫ్ ఉండాలండి. సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ ఉండాలండి. అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అవన్నీ కూడా ఒక పేపర్ మీద పెట్టుకోండి. సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అవి కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఆధార్ డీటెయిల్స్ ఉండాలండి. రెసిడెన్స్ డీటెయిల్స్ అన్నీ ఉండాలి. ఇక్కడ చూడండి. అదేవిధంగా జేపీజీ ఫార్మాట్లో యొక్క కాపీ అయితే మన యొక్క సర్టిఫికెట్ కాపీలు ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన ఈ అన్ని కాపీలు కూడా జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలండి. అవి మరి 10 KB నుండి 100 KB మధ్యలో ఉండాలండి. అదేవిధంగా ఇవన్నీ కూడా చాలా ప్రొఫెషనల్, చాలా నీట్గా నింపాలండి. తేడా వస్తే ఒకవేళ మీ యొక్క బాబుకి కానీ మీకు కానీ సీట్ వచ్చినట్లయితే అక్కడ కానీ ఏదైనా నింపే ప్రక్రియలో తప్పుగా నింపినట్లయితే మీరు సీట్ వచ్చినా కూడా సీట్ని నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా నింపండి. మరి అదేవిధంగా ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ బాగా చూడండి. ఈ ఏజ్ లిమిట్లో మనం చెక్ చేసుకొని ఎవరు ఎలిజిబుల్ అన్నది మనకి అయితే అర్థమైపోతుందండి. దీనికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ చూడండి. ద క్యాండిడేట్ హూ హ్యాజ్ నాట్ బీన్ promoted and admitted to not eligible to apply ఉందండి. చూడండి. ద క్యాండిడేట్ హూ హ్యాస్ నాట్ బీన్ ప్రమోటెడ్ అండ్ అడ్మిటెడ్ టు క్లాస్ 5 బిఫోర్ July 31st, 2002 ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఉందండి. దీన్ని గమనించండి అభ్యర్థులందరూ కూడా. మీకు ఏమైనా డౌట్లు ఉంటే పోస్ట్ చేయండి. మీకు సరైన ఆన్సర్ అయితే మీకు కామెంట్ బాక్స్లో పంపిస్తాను మీకు. మరి సీట్ల ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందన్నది ఇక్కడ చూద్దామండి. 75% అయితే రూరల్ ఏరియా వాళ్ళకైతే ఇచ్చేస్తారండి. ఉన్న సీట్లో మొత్తం 75% అయితే వాళ్ళకైతే ఇచ్చేస్తారండి. అదేవిధంగా ఇక్కడ క్యాస్ట్ వైజ్ ఉందండి. ఇక్కడ బాగా చూడండి. ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి అదేవిధంగా అప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఒక్కసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది 3 కేటగిరీల్లో ఒకే ఎగ్జామ్ ఉంటుందండి. అదే రోజు చెప్పాను కదండి, ఆ రోజు 11:30 నుంచి 1:00 వరకు ఉంటుందండి. 3 సెక్షన్స్లో జరుగుతుందండి. ఇది ఆబ్జెక్టివ్ టైపులో అంటే ఏబిసిడీల ప్రక్రియలో ఇవ్వడం జరుగుతుందండి. మొత్తంగా 80 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది 100 మార్కులకండి. మరి 80 క్వశ్చన్లు కూడా ఏ విధంగా ఉంటాయన్నది చూద్దామండి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే 40 క్వశ్చన్లు అయితే ఉంటాయండి. 50 మార్కులకి 1 గంట పాటు, మొత్తం 2 గంటల పాటు జరిగే ఎగ్జామ్ అండి. అర్థమెటిక్ టెస్ట్లో 20 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. 25 మార్కులు, మొత్తం 30 నిమిషాల పాటు జరుగుతుందండి. అదేవిధంగా లాంగ్వేజ్ టెస్ట్
అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడండి. పారాగ్రాఫ్ నుంచి ఒక 20 మొత్తం 4 పేరాలు ఇస్తాడండి. మొత్తం 5 క్వశ్చన్లు చొప్పున 20 క్వశ్చన్లు ఉంటాయి. మొత్తం 25 మార్కులు అండి. టోటల్ 2 గంటల పాటు జరిగే ఎగ్జాము 2 గంటల పాటు 80 క్వశ్చన్లు 100 మార్కులకి ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుందండి. మరి ఏ విధంగా ఉండాలి అన్నది మనం బాగా చూసుకోవచ్చండి. ఇక్కడ ఓన్లీ బ్లూ ఆర్ బాల్ పాయింట్ పెన్తో మాత్రం ఉపయోగించాలండి. ఇక్కడ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ చేయబడింది. యూజ్ పెన్సిల్ అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ చేయడం జరిగింది. ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఈజ్ టు బి యూజ్ టు రైట్ ఆన్ ద ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్ మీద రాయడానికి ఈ యొక్క బాల్ పాయింట్ పెన్తోనే మనం రాయాల్సి ఉంటుందండి. మరి నెక్స్ట్ చూద్దామండి. మరి ఈ విధంగానే కట్ట సర్కిల్లర్లో మరి ఎంత బాగా రాసినప్పటికీ కూడా సర్కిల్లో చక్కగా మనం సర్కిల్ బబుల్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క లాస్ అయ్యే అవకాశం ఉందండి మార్కులు. దానివల్ల సీటు పోయే అవకాశం కూడా ఉంది. చాలా జాగ్రత్తగా మనం చేయాలండి. ఇక్కడ నో నెగిటివ్ మార్కులు అయితే ఉన్నాయండి. అంటే మనం తప్పుగా రాసిన సమాధానానికి నెగిటివ్ మార్కులు అయితే ఏమి ఉండవండి. మరి అదేవిధంగా ఒక్కొక్క క్వశ్చన్కి 1.25 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. మరి అర్థమెటిక్ టెస్ట్లో ఏ చాప్టర్లు ఇంపార్టెంట్ అన్నది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 15 టాపిక్స్ అయితే ఉన్నాయండి. ఈ 15 టాపిక్స్ అన్నది చాలా చాలా కీలకమండి. ఇవే బేసికల్గా ఇస్తాడండి. వీటికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ ఇక్కడ వరకు నేను చేయడం జరిగిందండి. చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే నేను చేయాల్సి ఉన్నాయి. మీరు పలానా సంబంధించినటువంటి వీడియోలు కావాలని పోస్ట్ చేసినట్లయితే మీకు తప్పనిసరిగా నేను వీడియో తయారు చేసి మీకోసమని తప్పనిసరిగా సెండ్ చేస్తానండి. మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు డౌట్లు ఏమైనా ఉంటే మీకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా నవోదయ ఎగ్జామ్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియో చివరిలో మీకు డిస్ప్లే అవుతుందండి. దాన్ని క్లిక్ చేసి వీడియో చూడండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. మరిన్ని విషయాలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు తప్పనిసరిగా తెలియజేస్తాను. మరి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ రెండింటి మధ్యన ఉండాలండి. మనం అభ్యర్థులు గమనించుకోవాలి. వాటిలోనే ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అవ్వండి. మరి అంత ముందైనా కొద్ది లేట్ అయినా మీరు అప్లికేషన్ పెట్టడానికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అండి. అప్లికేషన్ రిసీవ్ చేసుకోదండి. మరి గుర్తుంచుకోండి, తప్పనిసరిగా లాస్ట్ డేట్ అయితే January 31 అండి. మరి మీకు తోడుగా నేను ఉంటాను. మరి ఛానల్ని తరువుగా చూడండి, మీకు సంబంధించినటువంటి వీడియోల్ని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.